మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 29 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని నేను చదివి అటు తర్వాత మొన్న వచ్చినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ యేసుప్రభుని నమ్ముకుంటే వారికి రిజర్వేషన్లు పోతాయి, వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ప్రస్తావిస్తూ ప్రస్తుత క్రైస్తవ్యాన్ని లేదా భవిష్యత్తు క్రైస్తవ్యాన్ని మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి. అంటే యేసు ప్రభు 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం, ఈ 7వ అధ్యాయంలో 23వ వచనం వరకు ఆయన చెప్పిన తర్వాత కొండ మీద ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఆయన ఇస్తున్న కంక్లూజన్ స్టేట్మెంట్, కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన ఇస్తున్నటువంటి ముగింపు మాటలు. కాబట్టి ఈయన ఆ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. మరియు ఈయన ఆ మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఈ చదివినటువంటి 4 వచనాల్లో మీకు ఒక విషయం అర్థం కావాలి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. 25వ వచనం, 27వ వచనం మరలా అదే పునరావృతం అవుతుంది చూడండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. 2 సార్లు ఒకే విషయం చెప్పాడు. నా మాటలు విని వాటి చొప్పున నడుచుకునేవాడి విషయంలోనూ ఇదే చెప్పాడు. నా మాటలు విననివాడు అన్నట్టు కూడా ఇదే విషయం చెప్పాడు. నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువుని అంగీకరిస్తే ఆ అంగీకరించిన వ్యక్తిని ఒక ఇంటితో పోలిస్తే ఆయన, ఉదాహరణ నేను యేసు ప్రభువుని అంగీకరించాను, నేనెవరు? ఒక ఇంటిని లేదా ఒక భవనాన్ని. యేసు ప్రభు మాటలు ఏంటి? నాకు నేను కట్టబడేటువంటి పునాది యేసు ప్రభు మాటలు. నేను యేసు ప్రభువుని అంగీకరించి నా భక్తి జీవితాన్ని దేని మీద కట్టుకోవాలంట? యేసు ప్రభు మాటల మీద కట్టుకోవాలి. యేసు ప్రభు మాటల మీద నేను నా భక్తి జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు నా భక్తి జీవితం మీదకి వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. వాన వస్తుందా? వాన కురుస్తుందా? వరదలు వస్తాయా? గాలి విసిరి ఆ ఇంటి మీద కొడుతుందా? మనం ఈ భౌతికంగా ఆలోచిద్దాం. మనం ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? మనం ఎందుకు కట్టుకుంటామంటే సంవత్సరంలో రోజులన్నీ ఒకేలాగా ఉండవు, కాలాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. ఎండ వస్తుంది, మంచు పడుతుంది, వర్షం వస్తుంది, పెనుగాలులు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, రకరకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అందుకే కదా మనం ఇల్లు కట్టుకునేది. ఇంకేమైనా ఉందా? పోనీ మనం ఇల్లు కట్టుకునేది ఈ భౌతికమైన అననుకూలమైన పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకునేదానికి ఇంటిని నిర్మించుకుంటాం. ఇందులో ఏమైనా అనుమానం ఉందా? లేదు కదా. అలాగే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఇలా భౌతికమైన పరిస్థితులు మారినట్టుగానే క్రీస్తుని నమ్ముకున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది అనేదానికి ఆయన చెబుతూ, వాన కురుస్తుంది, వరదలు ప్రవహిస్తాయి, పెనుగాలి ఆ ఇంటి మీద కొట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. అంటే ఇవి తప్పవా?
వాన కురవడం కానీ, వాన విపరీతమైన వరదలు రావడం కానీ, పెనుగాలులు తుఫాన్లు రావడం కానీ ఇవి తప్పవా? ఎవరికో ఒకరికి ఈ వాన కురిసినటువంటి అనుభవం, వరదలు ప్రవహించిన అనుభవం, పెనుగాలు వచ్చిన అనుభవం ఉంటుందని ఆయన చెప్పట్లేదు. ఆయన బోధ విన్నటువంటి, కొండ మీద ప్రసంగం విన్న ప్రతి ఒక్క వ్యక్తితో ఆయన చెప్తున్న మాట ఇది. ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఏదో ఒక దశలో వాన అనుభవం ఉంటుంది. మనం విత్తువాన్ని గురించినటువంటి ఉపమానంలో ఎండ అని మాట్లాడతాడు ఆయన. వేరు లోతుగా లేదు కాబట్టి ఎండ వచ్చినప్పుడు, సూర్యుడు వచ్చినప్పుడు అది మాడిపోయింది అంటాడు. ఎండ వాతావరణం ఉంటుంది, వాన వాతావరణం ఉంటుంది, పరిస్థితులు. వరద అంటే చిన్నది కాదు కదా, కొట్టుకుపోయేటువంటి పరిస్థితి, ఇల్లు కొట్టుకొని పరిస్థితి, ఊర్లు కొట్టుకొని పరిస్థితి. అలాంటి వరద లాంటి పరిస్థితులు ఉంటాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద కొట్టేటువంటి గాలి, అలా తిరిగి ఆ ఇంటి మీద కొట్టేటువంటి పరిస్థితి మనం యోబు గ్రంథంలో చూస్తాం. ఒక సుడిగాలి వచ్చి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఇల్లు మొత్తం కూలిపోయిందంట. అంటే ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఈ అనుభవాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయని ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షణకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు చెప్పిన మాటలు ఇవి. ఆయన 5వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట ఏంటి? నా నిమిత్తం జనులు మమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే యేసుప్రభు నిమిత్తం మనకి నింద వస్తుందా? వస్తుంది. ఎంతమందికి? ఏదో ఒక దశలో ప్రతి వ్యక్తికి. తర్వాత హింసించి, హింస వస్తుందా? పర్సిక్యూషన్ వస్తుందా? వస్తుంది. ఎంతమందికి? ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరు అంటే రాజీ పడి బ్రతికే క్రైస్తవులు కాదు. రాజీ లేకుండా నికార్సుగా క్రీస్తు చెప్పినట్టుగా అంగీకరించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా నిందని, హింసని, వారి మీద అబద్ధంగా చెడ్డ మాటలు మాట్లాడడం అన్నవి ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో వస్తాయని క్రీస్తే చెప్పాడు. అలా వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి? ఈ నింద కానీ, హింస కానీ, ఈ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో, ఇక పర్సిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, హింస స్టార్ట్ అవుతుంది. మన మీద నిందలు ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి కదా. అలా వచ్చినప్పుడు ఎలా మనం రెస్పాండ్ అవ్వాలంట? సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మరి భూమి మీద ఫలాలు పోతాయి, పరలోకమందు ఫలాలు అధికమవుతాయి. అంతే కదా. భూమి మీద ఫలాలు, పరలోకంలో ఫలాలు రెండు ఉండవు. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు. ఇక్కడ అవ్వైనా లేకపోతే బువ్వైనా, ఈ రెండిట్లో ఒకటే చాయిస్. మీరు పైనుండి పుట్టినవారు కనుక పైనున్న వాటిని వెతకండి. భూమి మీద మీరు మనసు పెట్టుకోకండి, భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకోకండి. అంటే దాని అర్థం ఏంటి? యేసుప్రభు రాజ్యం పరలోక సంబంధమైంది కాబట్టి భూలోకంలో మీరు ఫలాలను వెతకండి, అది దాని అర్థం. యేసుప్రభు ఏమంటాడు? మీరు పరలోకమందు ధనాన్ని కూర్చుకోండి అంటాడు. అదేంటి ప్రభు భూమి మీద అంటే ఇక్కడ ఇవ్వన్నాయినా అని అర్థం. లేదా మీరు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు పర సంబంధమైన ఉద్దేశాల కోసం ఖర్చు పెట్టండి తప్ప భూ సంబంధంగా కాదు అని యేసుప్రభు చెప్పాడు. ఇంతకు నేను ఎందుకు మాట్లాడుతున్నాను? ఇది సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగునంటే పరలోకంలో ఫలాలు ఉంటాయి నాయన, భూమి మీద ఉండవు. ఎందుకు ప్రభు అంటే ఈలాగున వారు మీకు పూర్వమందుడిన ప్రవక్తలను హింసించిరి. మనకు పూర్వమందుడిన ప్రవక్తల్ని ఆనాటి ప్రపంచం ఏం చేసిందంట? హింసించింది ప్రవక్తల్ని. మరి ప్రవక్తల్ని హింసించిన ప్రపంచం మనకేమి సలాం కొడుతుందా? లేకపోతే ఎర్ర తివాచి బరుస్తుందా? లేదు కదా, మనల్ని కూడా హింసిస్తుంది. ఇంతవరకు నేనేం చెప్పాను? యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో, మొట్టమొదటి ప్రసంగంలో ఆయన ఏమంటున్నాడు అంటే, మీకు నింద వస్తుంది, పర్సిక్యూషన్ వస్తుంది, జనులు మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు. అలాంటప్పుడు మీరు సంతోషించి ఆనందించాలి. ప్రవక్తల వరుసలో ఉన్నామని మీరు సంతోషపడాలి, గంతులు వేయాలి అని క్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాడు. విత్తువాని ఉపమానంలో ఈ పర్సిక్యూషన్ సూర్యుడితో పోల్చబడింది. సూర్యుడు వచ్చినప్పుడు మాడిపోతుంది, వేరు లేనటువంటి విత్తనం మాడిపోతుంది, వేరు లేని విత్తనం మాడిపోతుంది, వేరు ఉన్న విత్తనం ఎదుగుతుంది. పర్సిక్యూషన్ అనేది
ఇట్ హ్యాస్ గాట్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్స్. అంతే. ఈ శ్రమకి, హింసకి, క్రైస్తవుల మీద వచ్చే హింసకి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎలాగంటే జస్ట్ లైక్ సన్, సూర్యుడు వచ్చినప్పుడు వేరు లోతుగా ఉన్నటువంటి విత్తనాలు, మొలకలు ఇంకా ఎదుగుతాయి. కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ అంటాం కదా, అలా ఎదుగుతాయి సూర్యుడు వస్తే. రాకపోతే అవి అలాగే చచ్చిపోతాయి. కానీ వేరు లోపలికి లేనటువంటి విత్తనాలు, ఆ మొలకలు ఎండిపోతాయి. ఒక విత్తనం ఎదగడానికి సూర్యుడే పనికొచ్చాడు, ఒక విత్తనం చావడానికి సూర్యుడే ఉపయోగపడుతున్నాడు. కాబట్టి పర్సిక్యూషన్ అనేది క్రైస్తవుల్ని ఎదుగుదలకే ఉపయోగపడుతుంది. అదే సమయంలో నామకార్థ క్రైస్తవులు నిలబడిపోవడానికి, వెనక్కి వెళ్ళిపోవడానికి కూడా పనికి వస్తుంది. సరే, ఇక విషయానికి వస్తాను. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ షెడ్యూల్ క్యాస్ట్ నుంచి యేసు నమ్ముకున్న వాళ్ళకి రాయితీలు పోతాయి, వాళ్ళ రిజర్వేషన్ పోతుంది అని చెప్పిందో, దాన్ని విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు మీరు నమ్మరు. కానీ ఒక సైడు అదే రన్ అవుతుంది. నేను ఏం పని చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఎక్కడికి వెళ్తున్నా సరే, ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పని ఒకవైపు రన్ అవుతూ ఉంటే, ప్యారలల్గా ఈ న్యూస్ అనేది రన్ అవుతూనే ఉంది నాకు. ఎలాగైతే రైల్వే పట్టాలు ఉంటాయి కదా, రైలు పట్టాలు రెండు ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి కదా పక్కపక్కనే, అలా నేను ప్రస్తుతానికి ఏం చేస్తున్నానో దీనికి సంబంధించి ఒక ఆలోచన వెళ్తూ ఉంటే నా వ్యక్తిగత జీవితంలో, దాని ప్యారలల్గా సమానంగా ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి క్రైస్తవ్యం పరిస్థితి ఏంటి అనేటువంటి ఆ బెంగ, ఆ బాధ ప్యారలల్గా రన్ అవుతుంది. తెలుసు కదా నా గురించి మీకు. ఈ ప్రవీణ్ పాడాల గారు మరణించినప్పుడు అప్పుడు మాట్లాడితే నేను ఎలాంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలిసినా సరే, నా క్రైస్తవ్యం యొక్క విశ్వసనీయత, నా క్రైస్తవ్యానికి నిజాలు తెలియాలి, అబద్ధంలో బ్రతకూడదు, క్రీస్తు గణపరచబడాలి, క్రైస్తవులు దోషం పాలు కాకూడదు, వెక్కిరింతల పాలు కాకూడదు అనే ఉద్దేశంతో బాధ్యత వహించి ఆ మొత్తం బ్లేమ్ని నా మీద వేసుకోవడానికి ఇష్టపడిన వ్యక్తిని, నా క్రైస్తవ్యం కోసం. ఎందుకంటే క్రీస్తు నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. నా కోసం నిందలు, అవమానాలు, పిడిగుద్దులు, దూషణలు ఉమ్మివేయించుకున్నాడు. ఆయన కోసం నేను అవి అనుభవించడానికి సిద్ధం అని నేను ఎప్పుడో తీర్మానం చేస్తున్నాను. నేను బ్రతుకుతున్నాను అంటే, నేను ఈ భూమి మీద ఉన్నాను అంటే అది క్రీస్తు కోసమే. క్రీస్తు మిగిల్చినటువంటి శ్రమల్ని ఆయన కోసం అనుభవించడానికి నేను సిద్ధం అనేటువంటి మనస్సాక్షి కలిగిన వాడిని, అలాంటి డెడికేషన్ కలిగిన వాడిని. మీకు తెలుసు, నా ప్రసంగాల ద్వారా, నేను చేస్తున్నటువంటి వీడియోల ద్వారా మీకు తెలుసు ఈ విషయం. కాబట్టి అలాంటి మనస్తత్వం కలిగినటువంటి నాకు ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి మరి క్రైస్తవం పరిస్థితి ఏంటి, క్రైస్తవ విశ్వాస గృహం యొక్క భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచిస్తున్నప్పుడు ఒకలాంటి డిసప్పాయింట్మెంట్, ఒకలాంటి బాధ, ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటి చెప్పలేని బాధ. మీరు నమ్మరు కానీ ఎంత బాధపడుతున్నానంటే, ఎలా దీన్ని సెటిల్ చేయాలి అని అంటే అది నా చేతిలో లేదు. అది లీగల్ ఇష్యూ. పైగా వాళ్ళు ఇచ్చిన తీర్పు రాజ్యాంగబద్ధమైనది, వాళ్ళు చెప్తున్న లాజిక్లు కూడా హేతుబద్ధమైనవే. ఎక్కడ తేడా జరిగింది, ఎందుకు నాకు ఇంత బాధ అనిపిస్తుందంటే, ఈరోజు ఉదయాన్నే ఆలోచన వచ్చింది. ఓకే, తేడా ఎక్కడ జరిగిందంటే, ఎందుకు నేను ఎంత బాధపడుతున్నానంటే అని నాకు రీజన్ దొరికింది. అందుకని ఇమ్మీడియట్గా మీతో పంచుకోవాలనిపించింది, ఇలా వీడియో మాట్లాడుతున్నాను. బైబుల్ చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, ఎవరైనా క్రీస్తును అంగీకరిస్తే, ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకులుగా అంగీకరిస్తే, పర్సిక్యూషన్ అనేది ఇన్ఎవిటబుల్. ఎవడైనా క్రీస్తును వెంబడించాలి అంటే హీ హ్యాస్ టు టేక్ అప్ హిస్ క్రాస్ అండ్ ఫాలో జీసస్. ఫస్ట్ వాడు తన సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును ఫాలో అవ్వాలి, అనుసరించాలి. తన్ను తాను ఉపేక్షించుకుంటేనే సిలువను ఎత్తుకోగలుగుతాడు.
యేసుప్రభు టీచింగ్లో కానీ, ఆయన సిలువలో కానీ, అపోస్తుల జీవితాల్లో కానీ, ప్రవక్తల జీవితాల్లో కానీ, ఎంటైర్ బైబుల్ పర్సిక్యూషన్ అనేది ఇన్ఎవిటబుల్, అనివార్యం. ఒక క్రైస్తవుడికి ఏదో ఒక దశలో ఏదో ఒక రూపేణ పర్సిక్యూషన్ అన్నది ప్యారలల్గా నడుస్తూనే ఉంటుంది అనేది బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది. కానీ తేడా ఎక్కడ జరిగిందంటే, ఒకవేళ పర్సిక్యూషన్ అన్నది ఇన్ఎవిటబుల్, ప్రతి ఒక్కడికి అనివార్యం, ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభు కోసం మూల్యాన్ని చెల్లించాలి, క్రయం చెల్లించాలి, క్రీస్తుని వెంబడించడం అంటే సులభంగా జరిగే పని కాదు, నాకు ఏవేవి లాభకరములై ఉన్నాయో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుంటే కానీ క్రీస్తు నేను వెంబడించలేను అనే విషయం క్రైస్తవ్యానికి కనుక నిజంగా జీర్ణమై ఉంటే, డైజెస్ట్ అయి ఉంటే, మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, ఎస్సీ నువ్వు చేసుకొని నమ్ముకుంటే రాయితీలు పోతాయని. అలాంటి తీర్పులు వరుసగా 100 వచ్చినా సరే ఆ తీర్పు చూసి నవ్వుకుండే వాళ్ళు క్రైస్తవులు. ఆహా అవునా అని నవ్వుకుండే వాళ్ళు క్రైస్తవులు. కానీ ప్రాబ్లం ఏంటంటే, క్రైస్తవ్యానికి శ్రమలు తప్పనిసరి అనే విషయం తెలీదు. బైబిల్లో ఉంది కానీ బోధలో లేదు, పుల్పిట్ మీద లేదు ఆ బోధ. ఈ చర్చెస్ నిండిపోతున్నాయి, కొన్ని వేల మంది, లక్షల మంది నిండిపోతున్నాయి చర్చెస్. ఉదాహరణకి అతిపెద్ద దొంగ అంటే, అందరు దొంగలే కదా, అందరు దొంగల్ని పేర్లు ప్రస్తావించాలంటే మధ్యాహ్నం అవుతుంది. కాబట్టి అతిపెద్ద దొంగ ఉన్నాడు కదా, కలవరం టెంపుల్ మనీష్ కుమార్ ఉన్నాడు కదా, అతిపెద్ద దొంగ. ఆ అతిపెద్ద దొంగ ఏం ప్రకటిస్తాడు? ఎందుకంటే అక్కడ గొర్రెలు ఎక్కువ ఉంటాయి. ఏం ప్రకటిస్తాడు ఆ వ్యక్తి అంటే, ఉన్నారా మీలో ఎవరైనా అప్పులతో బాధపడుతూ, ఉన్నారా మీలో ఎవరైనా నిరుద్యోగ సమస్యతో, ఉన్నారా మీలో ఎవరైనా పెళ్లి కాకుండా, ఉన్నారా మీలో ఎవరైనా విడాకులు రాకుండా అని ఇలాంటి పనికి రాని బోధ. అంటే యేసు ప్రభు ఇప్పుడు అర్జెంటుగా వీళ్ళ అప్పులు తీసేస్తాడు, వీళ్ళకి పిల్లలు పుట్టిస్తాడు, వీళ్ళకి కోర్టులో సమస్యలు తీసేస్తాడు, వీళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా కడుపు నొప్పి, మోకాళ్ళ నొప్పులు, లేకపోతే లోన్లు ఇప్పిస్తాడు. యేసు ప్రభు బెనిఫిట్స్ ఇస్తాడు, మీకు యేసు ప్రభు నమ్ముకుంటే మీకు బెనిఫిట్స్ వస్తాయి అనేటువంటి బోధే కదా ఈ కలవరం టెంపుల్లో చేస్తున్న బోధ. మరి గేదె చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? లేదు కదా. ఆ కలవరం బాబానే ఇలా బోధిస్తూ ఉంటే ఇప్పుడు ఆ వ్యక్తిని చూసే కదా ఈ చోటా మోటా పుట్టగొడుగులన్నీ పుట్టుకొచ్చాయి. అలా డెవలప్ కావాలనే కదా ఆ వ్యక్తిగత రోల్ మోడల్ ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ పాస్టర్లకి. కాదండి, బైబిలు యేసు ప్రభు అని జోకులు వేయకండి, నాకు నవ్వే ఓపిక లేదు, చాలా సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నా. అలా డెవలప్ కావాలి, చర్చ్ అంటే అది, సంఘం అంటే అది, మేము కూడా అలా డెవలప్ కావాలి అనేటట్టుగానే కదా ఆ వ్యక్తిని రోల్ మోడల్గా తీసుకొని, అంటే ఈ కార్పొరేట్ పాస్టర్లందరికీ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన మనీష్ కుమార్ వైపు చూస్తూ వీళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఏమైనా తప్పు చెప్తున్నానా? కాబట్టి వాడే అటుంటే, అతిపెద్ద చర్చి అటుంటే, మరి చిన్న చర్చలు ఏం బోధిస్తాయి? చిన్న చర్చలు కూడా ఎవడి స్థాయిలో వాడు, మీరు చర్చికి రండి, మీరు యేసు నమ్ముకోండి, యేసు మీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు, బెనిఫిట్స్ ప్రకటిస్తున్నారు. ఇలాంటి స్థితిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది కలవరానికి గురి చేసింది. అంటే చర్చిలో ఇప్పుడు నిండిపోయిన వ్యక్తులంతా 100% ఇంకా ఎక్కువే చెప్పాలి, కాకపోతే మరలా అతిశయోక్తిలాగా ఉంటుందని ఎందుకులే అని 90 అంటున్నా. 100% మంది క్రైస్తవులు ఎస్సీలే. 100% మంది క్రైస్తవులు ఎస్సీలే, ఇంకా ఎక్కువే ఉంటుంది. ఎందుకు వచ్చారు పోనీ చర్చికి వీళ్ళు? మేము సువార్త విన్నాం, మేము పాపులమని ఒప్పించబడ్డాం, ప్రభువైన యేసుక్రీస్తు మా పాపాలు క్షమిస్తాడు అని వచ్చాం అని ఎవడైనా అంటాడా? చచ్చినా అండు. ఎందుకంటే వాళ్ళు వచ్చేదందుకు కాదు. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. చెప్తున్న సమస్య ఏంటంటే, మమ్మల్ని గుళ్ళోకి రానివ్వట్లేదు, మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు, లేకపోతే మాకు సరైనటువంటి గౌరవం లేదు, గుర్తింపు లేదు, లేకపోతే మాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నడువుల నొప్పులు ఉన్నాయి, మాకు దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి, మా పెళ్ళిళ్ళు కాలేదు, పిల్లలు పుట్టలేదు, ఉద్యోగాలు రాలేదు, ఇలాంటి రకరకాల కారణాలతో వచ్చి చర్చలో కూర్చున్నారు వీళ్ళంతా 90% మంది. ఎవడో ఒక్కడో ఇద్దరో సువార్త విన్నాను, నేను పాపినని ఒప్పించబడ్డానని చెప్పారు, ఒక్కరో ఇద్దరో ఉంటారు, ఉండొచ్చేమో, అది కూడా నేను కన్ఫర్మ్గా చెప్పలేను.
సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిన తర్వాత అంటే వీళ్ళు చర్చకు వచ్చిన బెనిఫిట్స్ కోసం, యేసు ప్రభు బెనిఫిట్స్ ఇస్తాడని, ఏది ఈ ఎస్సీకి సంబంధించిన బెనిఫిట్స్ వాడుకుంటూనే యేసు ప్రభు దగ్గర బెనిఫిట్స్ కోసం వచ్చారు వీళ్ళు. మీరు ఎప్పుడైనా గమనించుంటే గతంలో మనం గుళ్ళకు వెళ్ళేవాళ్ళం, హైందవ ధర్మంలో ఉన్నప్పుడు గుడికి వెళ్ళేవాళ్ళమే. ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ పూజారి వచ్చి పలహారం పంచి పెడుతున్నాను అని కేక వేస్తాడు, పలహారం రోయ్ అంటాడు. మరి అన్ని చోట్ల ఇలా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మా ఊరిలో నేను అనుభవించి చెప్తున్నాను. పలహారం రోయ్ అనగానే ఆ పల్లెంలో అది ప్రసాదం పెట్టుకొని రాగానే ఇంకా పిల్లలంతా వచ్చి ఇలా 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 పెడతాం. అక్కడ ఇలా పెట్టినప్పుడు అన్ని చేతులు ఇలా ఉంటాయి అన్ని చేతులన్నీ. ఆయన ఇలా పైన ఉంటుంది కదా, ఇప్పుడు ఉదాహరణ నేను ఎలా చేయి పెట్టాను, ఇలా ప్రసాదం పెడతాను, పెట్టగానే గబుకు అని చేయిని ముడుచుకొని ఇది ఇలా వెనక పెట్టుకొని మరలా ఈ చేయి పెడతాను. మా నాన్నకి లేకపోతే మా చెల్లికి మా అన్నకని మళ్ళీ ఇలా వెనకాల పెట్టుకొని రెండు దాచిపెట్టుకొని మళ్ళీ ఇలా మా అన్నకి లేకపోతే మా తమ్ముడికి అని ఇలా చేయి పెట్టేవాళ్ళం మేము. మరి మీరు అది అనుభవించట్లేదు నాకు తెలియదు, కానీ సరిగ్గా అలాగే ఇటు షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన రిజర్వేషన్ని ఇటు ఒక చేతిలో పట్టుకొని ఇలా వెనక పెట్టుకొని మళ్ళీ యేసుప్రభు దగ్గరకు వచ్చారు. యేసుప్రభు నువ్వు కూడా ఏమైనా ఇస్తే తీసుకుంటామని ఇలా వచ్చారు కదా. అందుకే కదా మ్యాక్సిమం 90% చర్చికి వస్తున్నారు, అందుకే కదా. అందుకే మీరు ఎక్కడైనా బైబిల్ సంబంధించిన సెమినార్ పెట్టండి, బైబిల్ సంబంధించిన టీచింగ్ చెప్తామని చెప్తే ఎవడు రాడు. ఉజ్జీవ సభలు పెట్టండి, వరద ప్రవహించినట్టుగా ప్రవహిస్తారు అక్కడ జనాలు. ఉజ్జీవ సభ, స్వస్థత కూటములను పెడితే ఇక ఇసుకేస్తే రాలనంత జనం వచ్చేస్తారు. అంటే జనాలకి రాయితీలు కావాలి, బెనిఫిట్స్ కావాలి, లాభం కావాలి, నాకేంటి యేసుప్రభుని నమ్ముకుంటే అనేటువంటి స్థితిలో ఉన్నారు. కరెక్టే కదా నేను చెప్తున్నది. మరి ఇలాంటి స్థితిలో క్రైస్తవ్యం ఉంటే, సింపుల్ చెప్పాలంటే ప్రస్తుత క్రైస్తవ్యాన్ని బొరుగుల మూట అంటే బాగుంటుంది. బొరుగుల మూట ఈ సైజు ఉంటుంది, పెద్దది ఉంటుంది. చూడగానే అమ్మో ఎంత బస్తానో, దీన్ని అసలు 10 మంది లేపితే కానీ లేవదేమో పైకి అనేటట్టుగా అనిపిస్తుంది. కానీ అది బొరుగుల మూట. దాన్ని అలా ఒక చేత్తో అంటే పైకి వెళ్ళిపోద్ది, ఎందుకంటే మొత్తం అంతా గాలి, అంత తొర్ర ఏం ఉండదు లోపల. బొరుగుల మూట ప్రస్తుత క్రైస్తవ్యం. ఈ మాట చెప్పడానికి నేను పైకి నవ్వుతున్నాను, కానీ లోపల ఒక విధమైన సిగ్గు, ఒక విధమైన దానికి ఎక్స్ప్రెషన్ లేదు, ఒక విధమైన సిగ్గుతో నవ్వుతున్నాను నేను యాక్చువల్గా. ఏంట్రా ఇలా తయారైంది? ఈ మిషనరీలు ప్రాణం పెట్టి వాళ్ళ దేశాలు వదులుకొని, వాళ్ళ సుఖాలు వదులుకొని, వాళ్ళ క్షేమాలు వదులుకొని, వాళ్ళ భద్రతను వదులుకొని క్రైస్తవ మిషనరీలు వాళ్ళు ఎన్ని వేల కిలోమీటర్లు నెలల పాటు ప్రయాణం చేసి ఆ ఓడల్లో కాలినడకన ఎన్ని మాటలు పడి ఎంత సాక్రిఫైస్ చేసి ఆ క్రైస్తవుని ఈరోజు మన చేతులు పెడితే కుక్కలు చింపిన విస్తర్లాగా ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు చింపుకొని బొరుగుల మూట చేశారు కదరా. బొరుగులు అంటే చాలామంది తెలియదేమో, మరమరాలు అంటారే, పఫ్డ్ రైస్ తెల్లగా ఉంటాయి, చచ్చిపోయినప్పుడు వెళ్తుంటారు పైన తెల్లగా, వాటిని బొరుగులు అంటాం మేము మా సైడ్. అంటే కొన్ని చోట్ల వీటిని బొరుగులు అంటే తెలియదు కాబట్టి చెప్తున్నాం. మరమరాలు ఆ మరమరాల మూట అనేది చాలా పెద్దగా ఉంటుంది, లావుగా ఉంటుంది. బయట నుంచి చూసామనుకోపో ఎంత లావు ఉంది అసలు, దీన్ని మనం లేపలేము అనుకుంటాం. కానీ అలా అంటే ఒంటి చేతి అలా లేస్తుంది పైకి, ఎంత పెద్దదైనా అసలు. ఎందుకంటే అంత లోపల గాలి, పఫ్డ్ రైస్ కదా, ఊపికుంటాయి ఆ రైస్, లోపలంతా తొర్ర ఖాళీ. చెప్పుకోవడానికి చూడడానికి ఏమో ఎన్ని చర్చిలు, ఎన్ని మీటింగులు, ఎన్ని లక్షల మంది క్రైస్తవులు, కానీ జల్లెడు పడితే ఇలా ఒక్క వ్యక్తి పైన నిలబడ్డావు, జల్లెడు మీద నిలబడి అన్ని కింద నిలిపోతాయి. ఎదురు చూస్తున్నా. ఈరోజు శనివారం కదా, రేపు ఆదివారం ఎలా ఉండబోతుంది అన్నది భలే క్యూరియాసిటీగా ఉంది నాకు. అసలు నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ నాకు. రేపు ఎవరు వస్తారు ఇంతకు చర్చికి అని. నా చర్చిని నేను తీసుకుంటే, గతంలో ఎవరో ఏదో అన్నారు, చర్చికి వెళ్తే ఆధార్ కార్డు తీసేస్తారంట అని ఎవరో పుకారు లేపారు మా చర్చికి వచ్చే వాళ్ళ విషయంలో. పుట్టుకొని 10 మంది మానేశారు. తర్వాత నేను వెళ్ళి అలా తీసే తల్లి అని చెప్పి నానా హంగామా చేస్తే వాళ్ళు చర్చికి వచ్చారు. అది నిజమో కాదో వెరిఫై చేసుకోకుండానే పుట్టుకొని 10 మంది మానేశారు. ఏది 30 మంది ఉన్న నా సంఘంలోనే. నాకు 30 మంది మానేసే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. నేను నంబర్ ఎంచుకునే వ్యక్తిని కాదు, మీకు తెలుసు ఆ విషయం.
నేను పని చేస్తున్నా అంతే, అవతల వ్యక్తి ఎవడున్నాడు లేదన్నది నాకు అనవసరం. ఇప్పుడు చూడు, ఒక్కడనే ఇక్కడ ఈ రోడ్డు పక్కన ఆపుకొని వీడియో మాట్లాడుతున్నా. ఈ మాటలు అమెరికాలో వినబడట్లేదా, ఆస్ట్రేలియాలో వినబడట్లేదా? నాకు చర్చ అక్కర్లేదు. జస్ట్ కెమెరా పెట్టుకునే ప్లేస్ ఉంటే చాలు, నేను మాట్లాడేస్తాను ప్రపంచంతో. దేవుడు నాకు అది ఇచ్చాడు. నేనేం చెప్తున్నానంటే, 30 మంది ఉండేటువంటి నా చర్చిలోనే ఆధార్ కార్డు తీసేస్తారంట చర్చికి వెళ్తే అని అంటేనే వెనక ముందు ఆలోచించకుండా 10 మంది పుట్టుకొని మానేస్తే, మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతమందిని చర్చికి రానివ్వకుండా ఆపేస్తుంది. అది నిజం. ఆ రోజు ఆధార్ కార్డు విషయంలో అబద్ధం అది, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజం. సరే, మరి నాకే ఇంత ఇంపాక్ట్ కనబడితే, ఎందుకంటే అంతా ఎస్సీనిగా చర్చికి వచ్చేవాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు బయట వాళ్ళు. మరి ఈ వేల మంది లక్షల మంది సంఘంతో నింపబడ్డారే, ఆ చర్చిల పరిస్థితి ఏంటి? ప్రతి వ్యక్తి ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకి రిజర్వేషన్ కావాలి, రియంబర్స్మెంట్ కావాలి, ఏంటంటే కావాలి. నిజంగా ఎంతమంది 100 మంది క్రైస్తవుల్లో నిజంగా ఎంతమంది క్రీస్తు కోసం మేము వదులుకోగలము, క్రీస్తు మా కోసం ప్రాణత్యాగం చేశాడు కదా, మేము వీటిని అలా పెంటతో సమానంగా ఎంచగలము, మాకు క్రీస్తు కావాలి అనేటువంటి ఏమంటారు, ఆ డెడికేషన్ ఉన్నటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఏమో, రేపు ఆదివారం చూడాలి. అసలు మాస్టర్ స్ట్రోక్ తెలుసా? ఇది మాస్టర్ స్ట్రోక్. ఒకవేళ ఇన్ని రోజులు కనుక చర్చిల్లో ప్రతి క్రైస్తవుడు శ్రమ అనుభవించాలి, పర్సిక్యూషన్ ఫేస్ చేయాలి అనేది కనుక చెప్పి ఉంటే, అది తెలిసి కనుక చర్చిలో ఉండి జనాలు, ఇలాంటి చట్టాలు ఒక 100 వచ్చినా సరే మనం అలా దోరగా నవ్వి వదిలిపెట్టేసి ఉండేవాళ్ళం, ఆహా అలాగా అని. కానీ ఇన్ని రోజులు క్రీస్తు నమ్ముకుంటే అదొస్తుంది ఇదొస్తుంది అని అబద్ధానికి అలవాటు పడినటువంటి ఈ బొరుగుల మూట ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తట్టుకోగలదా? అది నా ప్రశ్న, నాకు వచ్చిన ప్రశ్న. ఏంటి నా క్రైస్తవం భవిష్యత్తు? నేను సుప్రీంకోర్టుని తప్పుపట్టట్లే, శభాష్, ఇలాంటి తీర్పులు ఇంకా రావాలి, ఇంకా రావాలి. నేను సుప్రీంకోర్టుకి లేకపోతే మిగిలినటువంటి చట్టాలకి, లేదా ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఇక క్రైస్తవ్యానికి పతనమే అని సంతోషపడి భుజాలు ఎగరేసి నవ్వుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళందరికీ ఒక ఐడియా ఇవ్వాలనుకుంటున్నా. అదేంటంటే, అంటే భారతదేశంలో క్రైస్తవులు ఉండకూడదు అనుకుంటున్నటువంటి వ్యక్తులకి నేను ఒక ఐడియా ఇవ్వాలనుకుంటున్నాను. ఎస్సీ నుంచి యేసు నమ్ముకుంటే రాయితీలు పోతాయని చెప్పింది కదా, సుప్రీంకోర్టు చెప్పింది కదా, శభాష్, నేను స్వాగతిస్తున్నా. అయితే నేనేమంటానంటే, ఇంకొన్ని తీర్పులు రావాలి. ఏమనంటే, ఎవడైతే చర్చిలో నుంచి మరలా వెనక్కి వస్తాడో, మరలా హైందవ మతంలోకి వస్తాడో, వాడికి డబుల్ రిజర్వేషన్ అని చెప్పండి. నాకు నిజంగానే ఇంట్రెస్ట్గా ఉంది, చూద్దాం ఎన్ని గింజలు మిగులుతాయి అనేది. ఎందుకు చెత్తంతా, ఎందుకు స్క్రాప్ అంతా, ఎందుకు? ఒక రైతు పొలం పెట్టాడు, గట్టి గింజలు తెచ్చుకుంటాడు తప్ప గరిసెలోకి పొట్టెందుకు, చెత్త ఎందుకు, సచ్చు గింజలు ఎందుకు అని. చూద్దాం నా క్రైస్తవ్యంలో ఎన్ని గట్టి గింజలు ఉన్నాయి. క్రీస్తు కోసం ఏదైనా పెంటతో సమానంగా ఎంచేటువంటి అపోస్తుల భావజాలం కలిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారన్నది నాకు తెలుసుకోవాలని క్యూరియాసిటీగా ఉంది. ఎస్సీ నుంచి యేసు నమ్ముకుంటే రాయితీలు పోతాయి, శభాష్. అలాగే ఎవడైనా చర్చిలో నుంచి బయటకు వస్తే వాడికి డబుల్ రిజర్వేషన్ అని చెప్పండి. నంబర్ 2, ఎవడైనా పాస్టర్ కనుక మరలా వెనక్కి వస్తే, విశ్వాసం వెనక్కి వస్తే డబుల్ రిజర్వేషను, పాస్టర్ కనుక వెనక వస్తే మరలా క్రైస్తవుని వదిలిపెట్టి హైందవులకు ఇంకో దాంట్లోకి వస్తే వాడికి త్రిబుల్ రిజర్వేషన్ అని చెప్పండి, వాడికి త్రిబుల్ రిజర్వేషన్ అని చెప్పండి. చూద్దాం ఎంతమంది మిగులుతారు. ఎవడైనా నా మాటలు విని వాటి చొప్పున చేయకపోతే వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు, వాన కురుస్తుంది, వరదలు వస్తాయి, గాలి విసిరా ఇంటి మీద కొడుతుంది, అప్పుడు దాని పాటు గొప్పదని చెప్పుకుంటారు. ఇసుక మీద కట్టారు క్రైస్తవ్యాన్ని.
కలవరం టెంపుల్, కలవరం బాబా దగ్గర నుంచి గల్లీలో ఉన్న చోటా పాస్టర్ వరకు ఇసుక మీద కట్టారు. రండి యేసు నమ్ముకోండి, యేసు మీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడని ఇసుక మీద కట్టారు. క్రీస్తు బోధ మీద కాదు, క్రీస్తు మాటలనే బండ మీద కాదు కట్టింది మీరు సంఘాన్ని, ఇసుక మీద కట్టారు. ఇసుక మీద కట్టారు కాబట్టి మొన్న జల్లు కురిసిందంతే, సుప్రీంకోర్టు తీర్పుతో జల్లు కురిసింది. ఆ జల్లుకే ఇలా 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 శివరవుతున్నటువంటి క్రైస్తవ్యం. ఇక అది ఫీల్డ్ మీదకి వచ్చి కార్యరూపం దాల్చి గొడవలు, అల్లర్లు, హింసలు చెలరేగితే నిలవబడుతుందా ఈ క్రైస్తవ విశ్వాస గృహం? ఇసుక మీద కట్టబడిన విశ్వాస గృహం నిలవబడుతుందా? క్రీస్తు మాటల మీద ఎవరు కడుతున్నారు సంఘాన్ని? క్రీస్తు నమ్ముకుంటే క్రయం చెల్లించాలి, మూల్యాన్ని చెల్లించాలి, మన సిలువను ఎత్తుకోవాలి, క్రీస్తు సిలువను వెంబడించాలి అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఈ మాటలు ఎవరికి రుచిస్తున్నాయి? ఎవరు బోధిస్తున్నారు? అసలు క్రీస్తు సిలువ గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు? అసలు నన్ను బట్టి మీరు అందరి చేత ద్వేషించబడతారు, హింసించబడతారన్న క్రీస్తు మాటలు ఎవరికి రుచిస్తున్నాయి? క్రీస్తు నమ్ముకుంటే ఘనత వస్తుంది, గౌరవం వస్తుంది, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, అంచెలంచెలుగా ఎదుగుతాం, అది వస్తుంది ఇది వస్తుంది. ఇసుక మీద కట్టిపడేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో వాన స్టార్ట్ అయింది. వాన వరద అవుతుంది, వరదకు పెనుగాలి తోడవుతుంది. ఈ ఇసుక మీద కట్టినటువంటి క్రైస్తవ్యం నిలవబడుతుందా అన్నది నా ఆవేదన. సరే, కూలిపోతే కూలిపోయింది, కానీ ఇక మీదటి నుంచి అయినా బండ మీద కడదామా? ఇక మీదటి నుంచి అయినా బండ మీద కడదామా? బండ మీద, క్రీస్తు మాటల మీద, బైబిల్ సత్యం మీద కడదామా సంఘాన్ని? రేపు ఆదివారం ఏం జరుగుతుందో తెలీదు. ఎంత అవమానం ఇది, ఎంత అవమానం ఇది. లక్షల మంది, వేల మంది ఉన్నారు క్రైస్తవులు, కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారని చెప్పుకుంటున్న మనం ఒక్క తీర్పు వస్తే ఇంత ఎందుకు షేక్ అయిపోయింది క్రైస్తవ్యం? సిగ్గు అనిపించట్లే మీకు? నాకు నిజంగా లోపల సిగ్గు అనిపిస్తుంది. ఏంటబ్బా ఈ పరిస్థితి అని. ఒకవేళ అపోస్తులు ఉంటే ఇలాగే ఉండుండదా? ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. ఒరే, మీరు మాట్లాడుతున్న తప్పు, మీరు బోధిస్తున్న తప్పు, మీరు సంఘాన్ని కడుతున్న విధానం తప్పు, ఇది క్రైస్తవ్యం కాదు, ఈ వీడు పాస్టర్ కాదు, ఇది కాదు క్రైస్తవ్యం అంటే నేను ఎంత మొత్తుకున్నానో. ఇలా కాదురా, ఇలా కాదురా అని ఎవడైనా విన్నాడా? ఎవడు వినలే. మన ప్రవీణ్ పగడాల విషయంలో ఒక అబద్ధాన్ని చెప్పి సమాజం మీద వదిలిపెడితే అది హత్య అని అందరు నెత్తికెక్కించుకొని ఓన్ చేసుకొని ఇప్పటికీ ఏడుస్తున్నటువంటి మూర్ఖులు ఉన్నారు. ఒరే, 120 అనుమానాల్ని క్రియేట్ చేసి వదిలిపెట్టారా వారి వారి స్వార్థం కోసం అని ఎంత మొత్తుకున్నా సరే విన్నవాళ్ళు లేడు. ఆ అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నటువంటి మూర్ఖులు ఇంకా ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఇప్పుడు మరలా చెప్తున్నా, సుప్రీంకోర్టు తీర్పు అన్నది రాజ్యాంగబద్ధం, అది తప్పేం కాదు. మనం కులం అనే వ్యవస్థలోంచి బయటకు వచ్చాం, క్రీస్తు నమ్ముకున్నామంటే మనకు రాయితీలు వర్తించవు. ఇది ఎంతమందికి నచ్చుతుందో, ఎంతమంది రుచిస్తారో. బొరుగుల మూట, ఈ మరమరాల మూటలాగా క్రైస్తవ్యం ఉంది. చూద్దాం ఎన్ని గట్టి గింజలు ఉన్నాయో చూద్దాం. నాకైతే చాలా బాధగా ఉంది, చెప్పలేని బాధగా ఉంది. ఎందుకంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణం పెడితే వచ్చిన సంఘం ఒక్క తీర్పుతో ఇంత అవమానానికి గురి కాబోతుందా అని అంటే నిజంగా తట్టుకోవడానికి ఇబ్బందిగానే ఉంది. కానీ ఎక్కడ లోపం ఉందో అయితే కనిపెట్టుకున్నాను. అదేంటంటే క్రీస్తు బోధన పక్కన పెట్టేసి, పర్సిక్యూషన్ రాదు మనకి, ఏ శ్రమలు రావు మనకి, క్రీస్తు దగ్గరకు వచ్చే శ్రమలు పోతాయి, మన అవమానాలు పోతాయి, నిందలు పోతాయి అని చెప్పి, అన్నీ కలిసి వస్తాయని చెప్పి మనం సాక్రిఫైస్ చేయాలి క్రీస్తు కోసం అని కాకుండా క్రీస్తే మనకు అన్నీ ఇస్తాడు అనేటట్టుగా ఇసుక మీద సంఘాన్ని కట్టారు. మొన్న తీర్పుతో వాన వచ్చింది, వాన ప్రారంభమైంది. ముందు ముందు ఎలాంటి వరదలు ఉన్నాయో నా ఊహకు కూడా అందట్లేదు. ముందు ముందు ఎలాంటి పెనుగాలులు ఉన్నాయో క్రైస్తవానికి నా ఊహకు కూడా అందట్లేదు. అంటే బయట వాళ్ళకి ఆ సీక్రెట్ తెలిసిపోయింది. వీళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ తీసేస్తే వీళ్ళు మరలా వెనక్కి వస్తారనే ఆ వీక్నెస్ తెలిసిపోయింది. మరి ఎలాంటి చట్టాలు వస్తాయో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ
ఈ ఎస్సీ నుంచి యేసు నమ్ముకున్నటువంటి వ్యక్తులకి రిజర్వేషన్ పోతుంది అని కాకుండా లేదు పోవు అనేటువంటి చట్టాలు వచ్చినా సరే నేనేం చెప్తున్నానంటే, మనకు నష్టం జరిగినా మేలు జరిగినా దీని మీద ధర్నాలు, రాస్తారోకోలు, పోరాటాలు జరిగి లేదు రిజర్వేషన్ మనకు ఉంటుంది అని వచ్చినా సరే నేనేమంటున్నానంటే, ఇక మీదటి నుంచి బండ మీద సంఘాన్ని కడదాం, బండ మీద సంఘాన్ని కడదాం. ఇంతవరకు ఇసుక మీద కట్టింది చాలు, బండ మీద కడదాం. బొరుగులు మూట్లాగా పెద్దగా కనపడుతుంది క్రైస్తవ్యం, కానీ లోపలికి వచ్చి బైబిల్ పక్కన పెట్టి బైబిల్ అనే చాటతో విసిరితే గట్టి గింజలు లేవు, అన్నీ కొట్టుకుపోతున్నాయి. అపోస్తుల బోధ అనే చాటతో విసిరితే గట్టి గింజలు కనిపించట్లే. ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన ఆ బోధ అనే చాటతో విసిరితే గట్టి గింజలు కనిపించట్లే, అన్నీ సచ్చు గింజలే. నా మట్టుకైతే బ్రతుకటి క్రీస్తు, చావు అయితే లాభం అని తీర్మానం చేసుకున్నటువంటి క్రైస్తవులు ఎంతమంది మీ చర్చిలో, లేదా నా చర్చిలో? లేకపోతే క్రీస్తు నిమిత్తం నాకు ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అనే డెడికేషన్ కలిగినటువంటి, రోషం కలిగినటువంటి మొండి క్రైస్తవులు ఎంతమంది మీ చర్చిలో, నా చర్చిలో? సర్లే, చర్చిలో అనే కంటే కూడా ఇంతకు మీరైనా ఉన్నారా పాస్టర్లుగా? అది నేను అడుగుతున్నా. ఇంతవరకు పాస్టర్లు నంబర్ ఎంచుకోవడం నేర్చుకున్నారు, ఎంతమంది వస్తున్నారు. రేపటి నుంచి ఎంతమంది పోతున్నారు మైనస్. ఓకే, ఎంచుకునేదానికి రెడీగా ఉండండి. ఎందుకంటే ఇది మీరు చేసిన పాపమే, మీరు బోధించిన బోధే. ఇసుక మీద ఇల్లు కట్టారు, వరద వచ్చినప్పుడు మొత్తం కింద వేసిన బేస్మెంట్ అంతా వెళ్ళిపోతుంది, ఇసుక అంతా వెళ్ళిపోతుంది, ఇల్లు కూలిపోతుంది. ఒకవేళ కూలిపోయినా నిరుత్సాహపడకండి, మరలా కడదాం. ఈసారి బండ మీద కడదాం, క్రీస్తు మాటల మీద కడదాం, బైబిల్ సత్యం మీద కడదాం. రాయితీలు ప్రకటించకుండా క్రీస్తులో పాప క్షమాపణని ప్రకటిస్తూ, క్రీస్తులో నూతన జీవాన్ని ప్రకటిస్తూ, బైబిల్ చెప్పిన సత్యాన్ని చెప్పినట్టుగానే ప్రకటిస్తూ వస్తే వస్తారు, లేకపోతారు. చిన్న మంద భయపడకుడి అని క్రీస్తు అన్నాడు. కాబట్టి జీవానికి పోయే దారి ఇరుకు దారి అని క్రీస్తు చెప్పాడు. కాబట్టి ఇక మీదటి నుంచి అయినా బండ మీద సంఘాన్ని కట్టేదానికి సేవకులు సిద్ధం కండి. వచ్చినటువంటి తీర్పుని స్వాగతించండి, మనసును నిశ్చయం చేసుకోండి, మీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులకి అర్థం చేయించండి. ఏం చెప్పాలో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇంతవరకు ఇసుక మీద కట్టాం కాబట్టి ఈ విశ్వాస గృహం షేక్ అవుతుంది ఆ వరదకి, ఆ గాలులకి. మీ వంతుగా మీరు దాన్ని నిలవబెట్టే ప్రయత్నం చేయండి. ఇక మీదటి నుంచి బండ మీద కట్టే ప్రయత్నం చేయండి. క్రీస్తు మాటల మీద క్రైస్తవ్యాన్ని మనం కట్టుకుంటే ఇలాంటి తీర్పులు ఎన్ని వచ్చినా మనం నవ్వుతూ స్వాగతిస్తాం తప్ప భయపడేదానికి వీలు ఉండదు. మరలా బ్యాక్ టు అపోస్తుల పరిచర్య, అపోస్తుల బోధ, క్రీస్తు బోధ, అసలు సిసలైన క్రైస్తవ దగ్గరికి మనం వద్దాం.